ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎప్పుడూ కూడా హీట్ అనేది తగ్గకుండా ఉంది. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక కొత్త అప్డేట్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్డేట్స్ ని కానీ అంశాలను కానీ దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలు వేస్తున్నారు, ప్లాన్స్ వేస్తున్నారు. అంటే రాజకీయాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా ఇంకా వేడిగా ఉండేటట్టు, ఒక రేంజ్ లో ఉండేటట్టు జరిగే విధంగా ఆయన ప్లాన్ చేస్తారు. అంటే ఒకసారి ఆలోచిద్దాం, పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలకు చాలా తేడా మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు జరిగేటువంటి 2026 ఆగస్టు 17 వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలో తెచ్చేటువంటి కొన్ని మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు నిజంగా మారిపోతుంది. అదేవిధంగా అమరావతికి పర్మనెంట్ స్టేటస్ కల్పించడం వల్ల అమరావతిని భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరు ఏం చేయలేని విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి, ఒక చట్టబద్ధమైనటువంటి రక్షణ కల్పించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా ఒక పునాది వేసుకుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్పాలి. ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడుకి దక్కే అవకాశం 100కి 100% ఉందనే చెప్పాలి. నెక్స్ట్ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు. రాజకీయం క్షేత్ర స్థాయిలో జరుగుతుంది. అసెంబ్లీలో గెలిచినంత మాత్రాన స్థానిక సంస్థల్లో గెలవలేకపోతే అధికారాన్ని పూర్తిగా చలాయించలేము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఎత్తి చూపించాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలు బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలను పర్యటిస్తున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీ యొక్క కార్యకర్తలను సందర్శించి వారిలో కొత్త జోష్ను నింపి పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే అమలు చేసిన సూపర్ 6 పథకాలను, తల్లికి వందనం, అదేవిధంగా ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి కరెంటు సబ్సిడీ, డిఎస్సి ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని రాజకీయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ప్రజల్లో మనం చేసినటువంటి మంచిని ఇంకా బలంగా చెప్పి ప్రజల నుంచి ఓటుని మనం వేయించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండబోతుంది, కొన్ని నిర్ణయాల వల్ల నిజంగా నష్టపోయేది ఎవరు, రాజకీయ నాయకుల లేదంటే ప్రజల అనేటువంటి అంశాన్ని సామాన్య ప్రజలమైన మనమందరము ఆలోచన చేయాల్సిన విషయం. రాజకీయాలు పక్కన పెడితే ఏ రాజకీయ నాయకుడైనా సరే చేయాల్సింది ప్రజాసేవ మాత్రమే. మరి అటువంటి సేవ ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి మనం చూసుకోవాలా. వ్యక్తిగత విమర్శలు చేసుకొని పార్టీలకు అతీతంగా కొట్లాడుకోవాల్సిన అవసరం ఏ పార్టీ కార్యకర్తకు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలా. అయితే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి దిశ చట్టాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకొని రావాలి. ఆ దిశ చట్టాన్ని ఉపసంహరించుకొని ఒక కొత్త చట్టాన్ని తీసుకొని రావాలి. స్త్రీలకు మరింత రక్షణ తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచనతో నెక్స్ట్ జరిగేటువంటి వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని కొత్త చట్టాన్ని తీసుకొని రాబోతున్నారు. అదే విధంగా పిపిపి పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొని రావాలని అనుకుంది. ఇంతకీ పీపీపీ పాలసీ అంటే ఏంటి అంటే, ప్రజలకు ప్రైవేట్ రంగానికి అనుగుణంగా ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రయత్నమే పీపీపీ పాలసీ. ఉదాహరణకు ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే హైవేలు, హాస్పిటల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్టులు కట్టాలి అంటే ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుంది. ఎయిర్పోర్ట్లు, రీసెంట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేశారు. అటువంటి ఎయిర్పోర్ట్లు కూడా కట్టాలి అంటే భవిష్యత్తులో కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పుగా రావాల్సి ఉంటుంది. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, గవర్నమెంట్ స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు కంపెనీలకు అద్దెగా ఇచ్చి వారి సొంత ఖర్చులతో ఆ నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఆ నిర్మాణం మీద, ఆ ప్రాజెక్ట్ మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ కంపెనీలే తీసుకునేటువంటి విధంగా విజన్ 2047 లో ఆయన పొందుపరిచారు. దానిలోని ఒక పాలసీనే ఈ పీపీపీ పాలసీ. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీన్ వరల్డ్, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ రంగం, అదే విధంగా హెల్త్ కేర్ రంగానికి సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయలు లాభం చేకూర్చే విధంగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావాలనేటువంటి ఒక
మంచి ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టాలని చెప్పారు. సరే, వీటన్నిటి ద్వారా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు అయితే మారిపోతుంది. మనం చూసుకుంటే అమరావతికి ఒక పర్మనెంట్ స్టేటస్ వచ్చింది. దీని వల్ల వరల్డ్ బ్యాంకింగ్ కానీ ఏషియన్ బ్యాంకింగ్ కానీ అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి అప్పును భయపడకుండా నిర్భయంగా ఇచ్చేటువంటి అవకాశం, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ స్టేటస్ ను మార్చడానికి వీలు లేకుండా చట్టం కల్పించారు. కాబట్టి మంచి పరిణామం అని చెప్పాలి. అదే విధంగా పిపిపి పాలసీ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అలాగే వైసీపీ ప్రభుత్వం రెండు కూడా తమ తమ సాయశక్తులతో పోరాడి ఓట్లను గెలుచుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే మీ అభిప్రాయ ప్రకారం వచ్చే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీ అభిప్రాయంతో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.